ఈ ప్లాంట్ బాగా డ్రై అయిపోతుంది. సో కొన్ని డేస్ బయట పెట్టి చూద్దాం, సన్లైట్ బాగా తగిలేలాగా. మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 27. మార్నింగ్ లేచాక ఒక బనానా జ్యూస్ అయితే తాగి, బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ దోశ అయితే తిని జిమ్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఈరోజు మంది లెగ్ డే. ఇంక ఫస్ట్ అయితే వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుని వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు క్వాడ్ ఫోకస్డ్. స్టార్టింగ్ వేరియేషన్ వచ్చేసి వీ స్క్వాట్ అండ్ లెగ్ ఎక్స్టెన్షన్. ఆ తర్వాత హ్యామ్స్ట్రింగ్స్కి బార్బెల్ రోమన్ డెడ్ లిఫ్ట్ అండ్ అబ్డక్టర్స్ ఒక వేరియేషన్. ఇంక లాస్ట్ వేరియేషన్ కాఫ్ రైజెస్ అయితే చేసి వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇంక రూమ్కి వచ్చే గ్యాప్లో కొరియర్ అతను కాల్ చేశాడు. బ్లూ డాట్ నుంచి ఏదో కొరియర్ వచ్చిందంట. ఇంకా అది తీసుకుని డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసాను. ఇంక ఫ్రెష్ అయ్యి ఫస్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసి ఇంక ప్యారల్గా చికెన్ అయితే ఫ్రై చేసుకున్నా ఓవెన్లో పెట్టుకుని. ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా 100 days 100 అవుట్ఫిట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని. దానికి ప్రాపర్గా ఇండోర్ లైటింగ్ సెటప్ మంచిది కొందామని చెప్పని స్టార్ట్ అయ్యా. మన ఫ్లాట్ దగ్గరలోనే కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారనుకుంటా. సెట్ బాగా చేశారు కదా. అసలుకే ఆ స్టోర్ క్లోజింగ్ టైం అయిపోయిందని చెప్పి నేను కంగారు పడుతుంటే మధ్యలో ఈ ట్రాఫిక్ ఒకటి. ఈ గ్యాప్లో కాల్ చేసి చెప్పా ఆన్ ది వేలో ఉన్నానని చెప్పని. క్లోజ్ చేయకుండా బాగానే వెయిట్ చేశారు. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఈ బల్బ్ అయితే లేదంట. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందని అడిగాను. వేరే మోడల్లో హై వరల్డ్స్లో ఉందని చెప్పన్నారు. సరే ఒకసారి చూపించండి అని అడిగాను చూద్దామని. లైట్స్ తెప్పించే గ్యాప్లో ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఇవి చూద్దాం రండి. గోప్రో అల్ట్రా నైస్. కొత్తవి 2-3 మోడల్స్ లాంచ్ చేశారు. ఇంక ఈ గ్యాప్లో లైట్స్ అయితే వచ్చేసినాయి. ఫిక్స్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఒకటి 150 watts, ఇంకోటి 250 watts. కెమెరా ఆన్ చేసి ఒకసారి లైటింగ్ అయితే చెక్ చేస్తున్నాను అనమాట, ఎలా కనిపిస్తుందని చెప్పని. 150 సరిపోయిద్దా లేదంటే 250 watts తీసుకోవాలా లేదా అనేది. సరే అంతా అయిపోయిన తర్వాత ఎంత ప్రైస్ అని అడిగాను. 150 watts దేమో 5000 చేంజ్ చెప్పారు అండ్ 250 watts దేమో 8000 చేంజ్ చెప్పారు. ఇంకా తిన్న తర్వాత బాగా అనిపించింది. ప్రస్తుతానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు. చూద్దాం ఏదో రకంగా సెట్ చేసుకుని తీసుకోవాలి. కంటెంట్ అయితే చేయాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒక 2-3 డేస్లో వచ్చి తీసుకుంటానని చెప్పి ఇంక రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఇందాక వచ్చే హడావుడిలో చూడండి కార్ లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోయా. ఇంక రూమ్కి వచ్చి డిన్నర్ చేసి ఆ తర్వాత వీడియో ఎడిట్ చేసి పడుకున్నా. గుడ్ నైట్.